హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుంది. మనం మామూలుగా ఎప్పుడైనా నాటుకోడి చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉండడం, టైం కూడా ఎక్కువగా పడుతుంది కదా ఈ కర్రీ రెడీ అవ్వడానికి. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్తో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ కూడా త్వరగా ఉడుకుతుంది. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసుకున్న ఈ చికెన్ వేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ముందుగానే ఇలా రెడీ చేసుకున్నామంటే చికెన్ అనేది ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఒక నిమిషం మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలండి. మనకు ఈ నాటుకోడికి అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి కదా, ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నుంచి మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ విధంగా చేసామంటే చికెన్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. మనకి చికెన్ పీసెస్ కూడా మంచి కలర్ వస్తాయి. ముందుగానే మనం ఈ విధంగా కనుక చికెన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చికెన్ని మనం ఈ ఉప్పు కారం పసుపు వేసి ఒక 50% అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్ వచ్చాయి కదా, ఆయిల్ కూడా కొంచెం ఉంది. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీ అండి ఇది. 2 ఆనియన్స్ అలాగే ఒక 4 టమాటాలు వేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేశాను. మనం చికెన్ను బట్టి గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలి. ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది ఒక 2 నిమిషాలు అంటే పచ్చి వాసన పోయే వరకు అయితే ఉడికించుకోవాలి. అలాగే అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు అయితే ఉడికిస్తే సరిపోతుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒకటి అనాస పువ్వు కూడా వేసుకోవాలి. చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేసుకోవడం వల్ల. మనం ఈ విధంగా చికెన్ అయితే ముందుగానే ఇలా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకొని తర్వాత గ్రేవీలో వేసుకున్నామంటే మనకి గ్రేవీ కూడా ఎక్కువగా ఇనికిపోకుండా ఉంటుందండి. మనం అలాగే డైరెక్ట్ చికెన్ కనుక గ్రేవీలో వేసుకొని ఉడికించామంటే చాలా టైం పడుతుంది. అలాగే గ్రేవీ కూడా ఇనికిపోతుంది. ఈ విధంగా చేశారంటే చికెన్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ గ్రేవీలో ఈ చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత అయితే గ్రేవీ కావాలో చూసుకొని వేసుకోవాలి వాటర్ అయితే. నాటుకోడికి అయితే పులుసు ఉంటేనే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మనకు పులుసు కూడా చాలా బాగా వచ్చింది. అలాగే చికెన్ పీస్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వచ్చేసి ధనియాలు అలాగే చెక్క లవంగ యాలకులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మసాలా. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పీస్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నామంటే తెలుస్తుంది కరెక్ట్గా ఉడికింది. అలాగే కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఫైనల్గా కసూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ నాటుకోడినైతే ఈ విధంగా అయితే చేయండి. మీకే తెలుస్తుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టైం కూడా ఎక్కువగా పట్టదు. రాగి సంగటిలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై